సార్ మరొక అంశం ఇదే విధంగా అంటే శ్రీదేవి దివ్యభారతి లాగానే ఒకప్పటి ఏమనాలి డాన్సర్ అనాలా లేకపోతే ఆమె కూడా ఒక అందాల తార అనాలా సిల్క్ స్మిత్ యొక్క మరణం కూడా మిస్టరీగా ఉండిపోయింది. అంటే చాలా షైన్ అవుతున్న టైంలో లేకపోతే కెరీర్ ముగిసినప్పటికీ కూడాను అప్పటికి మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన సిల్క్ స్మిత్ మరణం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ మరణాన్ని ఎట్లా చూడాలంటారు? సిల్క్ స్మిత్ ఏలూరు, పేరు విజయలక్ష్మి. అపర్ణ ఇంట్లో పని మనిషిగా వచ్చింది, పనిచేస్తూ నాకు కనిపించింది. అలాగే సిల్క్ స్మిత్ తాలూకు ఫస్ట్ సినిమాకి ఎవరింట్లో పని మనిషిగా వచ్చింది? అపర్ణ. ఆ రోజుల్లో చిరంజీవి వాళ్ళతో సినిమాలు చేసి అయితే మొదట్లో పని మనిషిగా ఉందన్నమాట. పెద్ద కళ్ళు, పొడుగాటి ఒళ్ళు, పొడుగాటి శరీరం, చాలా ఏదో ఆ నలుపులో ఆ చెమటలో ఏదో ఆకర్షణ కనిపించింది ఆవిడ. నేను సంగీత సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్ దాసరి నారాయణ గారి దగ్గర. అప్పుడు ఆవిడ వచ్చింది ఆర్టిస్ట్గా. ఎవరు? సిల్క్ స్మిత్. పేరు అప్పుడు మామూలు విజయలక్ష్మి. అందులో నామకరణం ఎవరు చేశారు సిల్క్ స్మిత్ అని చెప్తా. అయితే ఇక్కడ మన జయప్రద తమ్ముడు రాజబాబు ఆ పక్కన క్యారెక్టర్ కావాలి, అలాగే ఈశ్వరరావు పక్కన క్యారెక్టర్ కావాలి. ఈశ్వరరావు ప్రక్కన క్యారెక్టర్కి ఏమో రూపా చక్రవర్తి అని బెంగళూరులో ఉన్న అమ్మాయిని తీసుకున్నాము. ఈ జయప్రద తమ్ముడు క్యారెక్టర్ పక్కన చేయడానికి సిల్క్ స్మిత్ని తీసుకున్నా అన్నమాట. అలాగే ఆవిడ మొదటి సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా చేసేటువంటి అవకాశం కలిగింది. మరి ఆవిడకి డైలాగ్స్ చెప్పడం ఇవన్నీ మనకి అవసరం కదా. సినిమా ఆ సెట్లో అడిగేది డైలాగ్ ఎలా చెప్పాలి అంటే కొత్త కదా, చాలా కష్టపడి డైలాగ్ చెప్పేది. కానీ ఆవిడలో ఉన్నటువంటి నేను గమనించింది ఏంటంటే ఆవిడకి ఎవరైనా ఏదైనా సహాయం చేసినట్టయితే ఆ వెంటనే రుణం తీర్చుకోవాలండి. అలాగా ఆవిడ చాలా అంటే ఆవిడకి పని మనిషి కదా, ఆవిడ ఒక 1000 రూపాయలు చూస్తుందంటే పెద్ద నోట్ల కట్టల సమూహాన్ని చూసినట్లు లెక్క ఆవిడకి. అలాంటి పని మనిషికి ఒక 5000 రూపాయలు రెమ్యునరేషన్ ఇవన్నీ వచ్చినట్టయితే 5000 వస్తే 5000 వెంటనే అయిపోయాయి అన్నమాట. ఇలా ఉంటున్నటువంటి ఆ శాలిగ్రామంలో ఇల్లు అలా ఉండేది. ఉండేది ఒకసారి వండి చక్రం అనే సినిమాలో ఆవిడ బుక్ అయిందండి. పేరు వండి చక్రం, బండి చక్రం అన్నమాట. అందులో ఒక వ్యాంప్ క్యారెక్టర్ వేసి ఉంది. ఆ వ్యాంప్ క్యారెక్టర్ వేసి ఏం చెప్తుందంటే సిల్క్ అంటదన్నమాట. అలా సిల్క్ అంటే జారిపోతుందని చెప్పడం, సిల్క్ అని. లాస్ట్కి ఏమో ఆ సిల్క్ స్మితగానే మారిపోయిందన్నమాట. ఆ సిల్క్ అన్నది ఆవిడ ఊత పదం, స్మిత అన్నది ఆవిడ పెట్టుకున్న పదం, రెండు కలిస్తే సిల్క్ స్మిత అయిపోయిందన్నమాట. తర్వాత ఒక్క ఊపిరి వచ్చింది బాబు, అవకాశాలు స్టార్డమ్ ఓవర్ నైట్. సినిమాకి శ్రీకారం చుట్టగానే ఫస్ట్ రాసిన పేరు స్మిత. అలా బుక్ అయిపోయింది. అంటే మన శివాజీ గణేషన్ సినిమా ఉండకపోయినా సిల్క్ స్మిత ఉండాలి. ప్రభు సినిమా ఉన్నా లేకపోయినా సిల్క్ స్మిత ఉండాలి. అలాగా మొత్తం సంవత్సరానికి 120 సినిమాలు అంటే వాళ్ళు తయారైనట్టయితే 100 సినిమాల్లో స్మిత ఉండేదన్నమాట. అది స్టార్డమ్ అక్కడ. ఇంకా అక్కడి నుంచి శాలిగ్రామంలో ఇల్లు పెరిగిపోయింది, ఇంట్లో తినే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వచ్చినట్టయితే ఆవిడకి ఎందుకో వాళ్ళ దగ్గర ఉండడం ఇష్టం లేక తరిమేసింది. తను ఒంటరిగా ఉండాలనే ఉద్దేశంతో. సాయంత్రం అయిందంటే 9 నుంచి 12 వరకు ప్రతిరోజు పార్టీ. తిన్నోళ్ళు తిన్నంత, తాగినోళ్ళు తాగినంత, ఇలా ఉండేదన్నమాట. అప్పుడు స్మితకి ప్రభుకి మధ్య ఒక ప్రేమాయణం నడిచింది. ఆయన ఒప్పుకునేవాడేమో కానీ శివాజీ గణేషన్ సెట్లోకి వస్తే ఈ సిల్క్ స్మిత కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంది. ఇదేంటంటే నేను వస్తుంటే అందరూ లేచి కూర్చుంటారు, నేను నించుంటారు, ఈవిడేటి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుందంటే శివాజీ గణేషన్ గొప్ప అని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాను, తప్పే ఉంది. ఆ ముద్దగా మాట్లాడదు కదా, నిర్లక్ష్యంగా మాట్లాడింది. అది విన్నాడు ఆయన, తమిళంలో మాట్లాడితే విన్నాడు.
విని తర్వాత ఎవరంత పొన్నంటే అసలు లెక్క చేయలేదు. ఓకే. ఆయన శివాజీ గణేషన్ ఈగో దెబ్బతిందన్నమాట. ఇంతకాలంలో ప్రతి సావిత్రమ్మ లాంటి వాళ్ళు నన్ను గౌరవించారు, ఎవరి అని చాలా బూతులు మాట్లాడి మొత్తానికి ఏంటంటే ఆవిడ లాజిక్ ఏంటంటే పొట్టి డ్రెస్ ఉంటుంది కదా, నేను ఒకవేళ 2 కాళ్ళు మామూలు పెట్టుకున్నట్టయితే అది ఆ కూర్చొనే విధానం కాదు, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి, ఎందుకు అలా తిడతాడు ఆయన నన్ను అని ఈవిడ మాట. బట్ ఎనీవే ఇందులో అసలే అగ్ని మీద రాజ్యం పోసినట్టు ప్రభుకి చాలా ఇష్టం ఈ అమ్మాయి అంటే. ఈ అమ్మాయికి కూడా ప్రభు అంటే చాలా ఇష్టం. కానీ ఆ విధంగా ప్రభు పలానా అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పి చెప్పలేకపోయాడు మొట్టమొదటిసారిగా. రెండోసారి ఖుష్బు కూడా చాలా ఇష్టపడింది ప్రభుని, ఆ విషయం కూడా చెప్పలేకపోయాడు. ఆ విధంగా ప్రభు తన ప్రేమను త్యాగం చేశాడు, వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకున్నాడు అన్నమాట. ఇక్కడ స్మితకి ఈ పరిస్థితుల్లో ఒక దుర్మార్గుడు, వాడెక్కడే బతుకున్నా నాకేం పర్వాలేదు, ఆ పేరు రాధాకృష్ణ, ఆయుర్వేద వైద్యుడు, మెల్లగా సిల్క్ స్మిత్ దగ్గర ఈవిడికి ఏంటంటే మోస్ట్ ఒబీడియన్ట్గా అమ్మ 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 అంటూ ఉండేవాడు అన్నమాట. అది ఆవిడకి పడిపోయేది అన్నమాట. ఆవిడకి తిండి పెట్టడం, ఆవిడకి మందు పోయడం, ఆవిడని పడుకోబెట్టడం అని ఇంత బాగా ఎవరు చూసుకుంటారు? ఎవరో వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళు నేను ఇష్టపడ్డాను, వాళ్ళు నన్ను ఇష్టపడలేదు, మొత్తానికి అవకాశం లేకపోయింది. ఈయన అలా కాదు కదా, ఉదయం లేచిన కాంచి పడుకోబెట్టినంత వరకు ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని వచ్చే వాళ్ళందరితో చెప్తుండేది. నాకు అంత నన్ను ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటున్నాడు రాధాకృష్ణ అని. ఆయన పేరు రాధాకృష్ణ. అంటే ఏమైనా అనారోగ్య కారణాల వల్ల, లేకపోతే ఏమన్నా ఈ మీరు చెప్పిన రాధాకృష్ణ ఏదైనా కుట్ర పనిన దాంట్లో ప్లాన్ అండి. రాధాకృష్ణ అంటే పంచ ప్రాణాలు ఈ రాధాకృష్ణ అని చెప్పగలిగిందంటే ఎంత వాడు మెస్మరైజ్ చేశాడో ఆలోచించండి. అంత మెస్మరైజ్ చేశాడనమాట. తను అందరికీ పార్టీలు ఇవ్వడం కానీ, అడిగే వాళ్ళకి అప్పులు కానీ, అదే పని చేసే వాళ్ళకి ఏమో ఆర్థిక సహాయం కానీ, ఆ డ్యాన్స్ మాస్టర్లకు కూడా డబ్బులు ఇవ్వడం కానీ, ఇలాంటి విషయంలో ఆవిడ చేతికి ఎముక లేకుండా అయిపోయింది. తర్వాత సినిమా నిర్మాణం ఒకటి చేసింది, ఒక 3-4 సినిమాలు. ఆ 4 సినిమాలు పోయినాయి. అప్పుడు వినోద్ అనే ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కూడా విఫలం అయిపోయింది. ఇంకా ఈ ప్రేమలన్నీ ఇంతే. అంటే మన ఇది శ్రీదేవి ప్రేమలు ఎలాగైతే విఫలం అయిపోయాయో ఈవిడ ప్రేమలు కూడా విఫలం అయిపోయాయి అన్నమాట. అప్పుడు ఈవిడ మంచి పేరండి, కమల్ హాసన్తో 3వ పీరియడ్లో కమల్ హాసన్తో ఈక్వల్గా డ్యాన్స్ చేసిందంటే ఇంకేమిటి. ఆ డ్రెస్ డిజైనింగ్లో ఆవిడ మించింది ఏమి లేదు, అంత బాగా డ్రెస్ డిజైన్ చేసుకునేది. ఈవెన్ మన తెలుగులో కూడా చిరంజీవి గారి ప్రతి సినిమాలో కూడా సిల్క్ స్మిత సాంగ్ లేకుండా సినిమా ఉండేది అలా లేదు. అప్పుడు ఏంటంటే వన్ ఫైన్ డే ఈయన పెళ్లి చేసుకుందామని తొందర పెట్టాడు. ఎందుకంటే వినోద్ని ఎప్పుడైతే ప్రేమించిందో ఇక లాభం లేదు, నేను నన్ను కొంచెం ఏజ్లు ఆయన రాధాకృష్ణ, ఇక లాభం లేదు, వాళ్ళందరూ సినిమా వాళ్ళు అందంగా ఉంటారు, పర్సనాలిటీ బాగుంటుంది అని పెళ్ళికి తొందర చేశాడు. ఈవిడ ఒప్పుకోలేదు ఎందుకో. అటు తొందర చేయడం చూసి అనుమానం పుట్టింది. అంతే, 1 నెల రోజులు తిరగలేదు, చచ్చిపోయింది. మొత్తం అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసాడు. నీకు ₹1 రాదన్నాడు, బంగారం లాకర్లోనూ బంగారం లేదన్నాడు. అసలు సంపాదించింది అంతా కూడా బ్లాక్ చేసి పెట్టేశాడు. ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుండగా ఆవిడ రక్తంలో ముంచి లెటర్ రాసినట్టుగా రాయించాడు వాడు దుర్మార్గుడు. మరి ఏం చేశారు? అందరూ గగ్గోలు పెట్టారు, ఇది మా ఆత్మహత్య కాదు, హత్య 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 అన్నారు. ఈరోజు తేలలేదు. ఆ మహాతల్లి ఎవరైనా కష్టం అంటే తట్టుకునేది కాదు, అన్నం పెట్టేది, ఆపద అంటే వాళ్ళ ఆపదలు తీర్చేది, కన్నీటిని చూసేది కాదు. అటువంటి ఆవిడకి ఎందుకు ఈ కష్టం రావాలని అందరూ ఏడ్చారు. ఆ సిల్క్ స్మిత్ చచ్చిపోయినప్పుడు శాలిగ్రామ్ అంతా ఒకటైపోయింది. కానీ ఏంటి ఏం చేయగలం చెప్పండి? అటు కెరీర్, డబ్బులు, మనిషి మొత్తం శూన్యమైపోయింది. మొత్తం బంగారం డబ్బు అంతా అయిపోయింది. ఎవరేమనుకుంటే ఉంది, మళ్ళీ సిల్క్ స్మిత్ లాంటి ఆర్టిస్ట్ మనం చూడలేం కదా. అవునవును. థ్యాంక్ యూ అండి.